పట్టణ ప్రజలందరూ సహకరించాలని కోరిన మున్సిపల్ కమిషనర్. మున్సిపల్ ఎన్నికల ఉపసంహరణ ఘట్టం మొదలైంది. 41 మంది అభ్యర్థులు నేటికి ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన మున్సిపల్ ఎన్నికల అధికారి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న వామపక్ష విద్యార్థి యోజన సంఘాలు. నంద్యాల పట్టణంలోని 1వ వార్డులో మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మున్నయ్యకు మద్దతు తెలుపుతూ నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి సతీమణి శిల్ప మహిళా సహకార్ బ్యాంక్ చైర్పర్సన్ శిల్ప నాగినిరెడ్డి ఇంటింటి ప్రచారంలో పాల్గొనడం జరిగింది. మున్నయ్య అభ్యర్థిత్వాన్ని బలపరిచి అత్యధిక మెజారిటీ అందించాలని ఓటర్లను కోరడం జరిగింది. శిల్ప నాగినిరెడ్డి ప్రచారంలో పాల్గొని ప్రజల్లో మమేకమై ఓట్లను అడిగే తీరు అందరినీ ఆకట్టుకోవడం జరిగింది. దీంతో కార్యకర్తల్లో కౌన్సిలర్ అభ్యర్థిలో తప్పక గెలుపు పొందుతామనే ధీమా ప్రస్ఫుటంగా కనబడింది. శిల్ప నాగినిరెడ్డి ప్రతి ఓటరును ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లను వేయాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా శిల్ప నాగినిరెడ్డి మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో 1వ వార్డుపై తాము ప్రత్యేక దృష్టి పెట్టామని, వార్డును మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి దత్తత తీసుకొని అన్ని విధాల అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మున్నయ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల ఊపు చూస్తుంటే ఫ్యాన్ గాలి హోరుగా వీస్తోందన్నారు. వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి అండగా ఉంటారని, అన్ని విధాల అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కన్నయ్య, వైసీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్న, అన్నార్థుల కన్న కొడుకు మన జగనన్న. పల్లెలకు పొద్దు పొడుపు మన జగనన్న, కడుపేదల కంటి పాప మన జగనన్న. రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. జోరు చూస్తుంటే మా జగనన్న, ప్రత్యర్థుల గుండెల దిర చూడవే అన్నా. మట్టి మనుషుల బిడ్డ మా జగనన్న, మంచితనం నీ అడ్డ మా జగనన్న. మానవాళికి ఆదర్శం నీవేనన్నా, ఆడబిడ్డలకు అన్నా మన జగనన్న. అమ్మలకు ఆసరాయ మన జగనన్న, అడిగింది ఇస్తడు మన జగనన్న. రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. జనం కొరకు జన్మనెత్తె మన జగనన్న, జనం మెచ్చిన లీడరు మన జగనన్న. ప్రతి ఇంటిలో వెలుగు రేఖ వెలిగించుటయే ప్రథమ లక్ష్యం అన్నాడు మన జగనన్న. పల్లె పట్టణాల అభివృద్ధి ప్రదాత, మార్చగ కదిలాడు పేదల తలరాత. రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. సంక్షేమం కొరకే సైనికుడై కదిలాడు మన జగనన్న. పల్లె మనసు గల్లోడు మన జగనన్న. రావడం మన అదృష్టం అనుకుంటున్నాం. మేము శిల్ప రవికిషోర్ రెడ్డి గారికి బాగా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాం. ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్ ప్రచారము 1వ వార్డు నుంచి ప్రారంభం చేయడం జరిగింది. చాలా భారీ మెజారిటీ గెలుస్తారన్న నమ్మకం ఉంది, ఎందుకంటే ఆ ఊపు అలా ఉంది.
ఈ వార్డ్ క్యాండిడేట్ వైసీపీ నుంచి మున్నయ్య గారు ఫస్ట్ వార్డ్ ప్రజలందరికీ అందుబాటులో ఉంటారని, మాకు అయినంత వాళ్ళకి తప్పకుండా మేము సాయం చేస్తామని, అలానే మీకు ఎప్పటికీ అండగా ఉంటామని, అలాగే మా మామగారు కూడా చెప్తూ ఉన్నారు మరి ఈ ఫస్ట్ వార్డు దత్తత తీసుకున్నారని, చాలా డెవలప్మెంట్స్ చేశారని, అలాగే తన తనయుడు నా భర్త రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు కూడా ఇంకా డెవలప్మెంట్ ఈ వార్డుకి తప్పకుండా మేము చేస్తామని, మీరు కూడా భారీ మెజారిటీతో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మున్నయ్యను గెలిపించాలని కోరుకుంటున్నాను. మార్చి 10వ తేదీన జరగబోవు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ముందస్తుగా పోలీస్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని నంద్యాల డీఎస్పీ చిదానంద రెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించేందుకు పోలీస్ సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా సమస్యాత్మక వ్యక్తులకు హెచ్చరికలు జారీ చేయడం జరిగిందన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. 3 టౌన్ పరిధిలోని వెంకటాచలం కాలనీ, దేవనగర్ కాలనీలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. అనుమానిత ఇళ్లలో సోదాలు చేయడం జరిగిందన్నారు. పట్టణంలోని ఎస్పీసీ గ్రౌండ్లో వాకర్స్తో కలిసి వారికి ఉన్న సమస్యలను తెలియజేయాలని కోరడం జరిగిందన్నారు. ఎన్నికల బందోబస్తుకు సంబంధించి 2 సిఐలు, ఎస్ఐలు స్పెషల్ పార్టీ పోలీసుల పర్యవేక్షణలో నిర్వహించడం జరుగుతుందన్నారు. 10వ తేదీన జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బందోబస్తును తగినంత ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎలక్షన్స్ కంటే ముందుగానే ప్రజల్లో విశ్వాసం కలిగించేందుకు, అట్లే అనుమానితులు ఎవరైతే ట్రబుల్ బాంగర్స్కు వార్నింగ్ ఇచ్చేందుకోసం అని చెప్పి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా కార్డన్ సెర్చ్ను నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఉదయం నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఉన్నటువంటి వీసీ కాలనీ, దేవనగర్ ఆ ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఇందులో అనుమానిత ఇళ్లలో సోదాలు నిర్వహించడం జరిగింది. అట్లే ఎవరైతే గొడవలో పాల్పడతారో అనేటువంటిది ఉంటుందో వాళ్ళందరినీ కూడా వార్న్ చేయడం జరిగింది. అవి ముగిసిన తర్వాత ఎస్పీసీ గ్రౌండ్లో వాకర్స్ను కలిసి వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే, ముఖ్యంగా మహిళలు కూడా ఉన్నారు, మహిళలకు ఎలక్షన్ సంబంధించి కానీ లేకపోతే ఇంకా వేరే ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నా కూడా తెలియజేయాల్సిందిగా వెంటనే స్పందించి న్యాయం చేస్తామని చెప్పి భరోసా కల్పించడం జరిగింది. రహిత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించబడతాయి కాబట్టి స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించాల్సిందిగా కోరుచున్నాం. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు ఉన్నంత కాలంలో నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని, దానికి భిన్నంగా వ్యవహరించకూడదని మున్సిపల్ ఎన్నికల అధికారి వెంకటకృష్ణ సూచించారు. నంద్యాలను పోస్టర్ ఫ్రీ ప్రాంతంగా ప్రకటించడం జరిగిందని, ఎటువంటి ప్రచార పోస్టులు అనుమతులు లేకుండా అతికించరాదని, అట్టి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల అధికారి మాట్లాడుతూ నంద్యాల మున్సిపల్ పరిధిలో ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటించాలని కోరారు. నంద్యాల పట్టణంలో వాల్ పోస్టర్లు, ఎటువంటి ప్రచార సామాగ్రిని అనుమతులు లేకుండా ఏర్పాటు చేయరాదని హెచ్చరించారు. లేని పక్షంలో ఫిర్యాదులు అందితే అటువంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత నిబంధనలకు అనుగుణంగా మాత్రమే వ్యవహరించాలి. దానికి భిన్నంగా ఎవరు వ్యవహరించకూడదు. ముఖ్యంగా టౌన్ మొత్తం కూడా పోస్టర్ ఫ్రీగా ప్రకటించాము. ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రచురించే కరపత్రాలు కానీ వాల్ పోస్టర్లు కానీ ఎటువంటి మెటీరియల్ కూడా 100% కమిటీ అప్రూవల్ తీసుకోవాలి. రెండవది, ఇప్పుడు చాలా చోట్ల ముఖ్యంగా ఓల్డ్ సిటీలో ప్రతి ఇంటి గోడకి, షాప్ గోడకి, ప్రతి చోట కూడా విపరీతంగా స్టిక్కర్స్ బాగా అతికించారు. ఆ ఇంటి ఓనర్స్, షాప్ వాళ్ళు చెబుతారంటే మా అనుమతి లేకుండా అతికించారు చెప్తున్నారు. ఆ విధంగా అతికిస్తే కనుక ఏ ఒక్క ఇంటి ఓనర్ కానీ, ఏ ఒక్క షాప్ ఓనర్ కానీ మాకు చెప్తే కనుక వాళ్ళపైన క్రిమినల్ కేసు ఫైల్ చేస్తాము, సివిల్ కేసు ఫైల్ చేస్తాము, వాళ్ళపైన యాక్షన్ తీసుకుని చెబుతూ ఉంది. ఒకటి, డిస్ఫిగర్మెంట్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీస్ యాక్ట్ యాక్షన్ తీసుకుంటాము. రెండవది, అనుమతి లేకుండా కరపత్రాలు ప్రచురించేందుకు, అనుమతి లేకుండా ప్రచార సామగ్రిని ఈ విధంగా దుర్వినియోగం చేసేందుకు అది యాక్షన్ తీసుకుంటాము. 100% రాజకీయ పార్టీలు అందరూ కూడా ఈ యొక్క ప్రవర్తన నియమ అనుగుణంగా మా అనుమతి పొందిన తర్వాత మాత్రమే
ఇటువంటివన్నీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. అదర్వైజ్ డిస్ట్రిబ్యూట్ చేస్తే కనుక దానికి సంబంధించిన కౌంటర్స్గా భావించి వారికి సంబంధించిన ఎక్స్పెండిచర్ కూడా బుక్ చేసి వాళ్ళ యొక్క అకౌంట్లో వేస్తాము. ఒకవేళ మీరు గెలిచినప్పటికీ కూడా ఎక్స్పెండిచర్ కనుక ఎక్కువగా ఉంటే మీరు డిస్క్వాలిఫై అవుతారు రేపు ఫ్యూచర్లో కూడా. దయచేసి ఎవరు కూడా ఈ యొక్క నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించవద్దు. నంద్యాల పట్టణంలోని పలు వార్డులలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల ప్రచార హోరు సాగిస్తున్నారు. వైసీపీ పార్టీ తరపున పోటీ చేస్తున్న కాల్వ సరస్వతి, పిల్లి శిరీష, విజయ భాస్కర్లు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు తమ విజయానికి దోహదం చేస్తాయని, ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని, ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని 13వ వార్డు, 16వ వార్డు, 42 వార్డులలో పోటీ చేసిన వైసీపీ అభ్యర్థులు కాల్వ సరస్వతి, విజయ భాస్కర్, పిల్లి శిరీష మరియు వారి మద్దతుదారులు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమ పథకాలే తమ విజయానికి బాటలయ్యాయని ధీమా వ్యక్తం చేశారు. వార్డులలో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి ప్రజాసేవ చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వార్డు ప్రజలు ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కౌన్సిలర్గా గెలిచి తమ విజయాన్ని మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి మరియు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి బహుమతిగా అందిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మాజీ కౌన్సిలర్లు, అభిమానులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. నేను 13వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. వైసీపీ కౌన్సిలర్గా పద్మావతి నగర్, టెక్కే, పద్మావతి మందిరం, ఇంకా సంజీవ్ నగర్, ఇక్కడ ఎస్బీఐ కాలనీ, వీళ్ళందరూ సహకరించి నాకు ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని వైసీపీ తరఫున ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. నిన్నటి నుంచి డోర్ టు డోరు 13వ వార్డు ప్రచారం చేయడం, ప్రతి వీధిలో కూడా మంచి స్పందన, అందరు ప్రతి ఇంటి వాళ్ళు కూడా ఆహ్వానిస్తున్నారు. మా క్యాండిడేట్కు భారీ మెజార్టీతో మేము గెలిపించుకొని శిల్పామోహన్ రెడ్డికి ఒక బహుమతిగా ఇస్తాము. వార్డులో కూడా మేము అందరికీ అందుబాటులో ఉంటాము. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా వాళ్ళు అర్ధరాత్రి ఫోన్ చేసినా మేము సమస్యలు తీర్చడానికి మా అభ్యర్థి కానీ మేము కానీ మా టీం కానీ అందరం కూడా సిద్ధంగా ఉన్నాము. అవతల కాడికి మేము ఫస్ట్ నుంచి కూడా ప్రజాసేవలో అంకితమై ఉన్నాము. అవతల మాదిరి మేము ఒకటి చెప్పి ఇంకొకటి చేసేది లేదు. కాబట్టి మాకు ప్రతి సందుకు పోయినా కానీ ప్రజాదరణ బాగుంది. ఇన్ఛార్జిగా అలాగే మాజీ కౌన్సిలర్ ఎల్లయ్య గారు, మధుబాబు గారు, మా పెద్దలు నబీరసుల్ గారు, ఇంకా మా బాల్తిమ్మాయి గారు, చిలుకల ఎల్లయ్య వాళ్ళ అబ్బాయి గురునాథ్ గారు, తర్వాత మధు సుధాకర్, ఈ టీంతో మేము నిన్నటి నుంచే డోర్ టు డోర్ ప్రచారం స్టార్ట్ చేశాము. అయితే ఎక్కడికి పోయినా కూడా మేము ఓటు అడగక ముందుకే వేసేది ఫ్యాన్కి అని చెప్పేసి బాగా స్పందిస్తూ ఉన్నారు జనాలు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు, అలాగే మా నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు స్పందిస్తున్న ప్రజా సమస్యల మీద ఆకర్షితులై వాళ్ళంతకు వాళ్ళే ఖచ్చితంగా వేసేది ఫ్యాన్కి అని చెప్తూ ఉన్నారు. మాకు చాలా సంతోషం. అలాగే ఈ వార్డు దాదాపుగా 2005 నుంచి మేమే పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు కాల్వ సరస్వతి అక్క గారికి టికెట్ కేటాయించడం జరిగింది. అయినా ఇబ్బంది ఏం లేదు. ఖచ్చితంగా మంచి మెజార్టీ, నంద్యాలలో వన్ ఆఫ్ ది వార్డు 13 మంచి మెజార్టీతో గెలిపించుకొని తీసుకుపోయి మా ఎమ్మెల్యే గారికి కానీ వాళ్ళ తండ్రి గారు శిల్పా మోహన్ రెడ్డి గారికి కానీ బహుమతిగా ఇవ్వబోతూ ఉన్నాం అని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ముందుగా శిల్పా మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మా మీద నమ్మకంతో వ్యక్తిగతంగా నాకు దాదాపు 20 ఏళ్ళ నుంచి అన్న పరిచయము. నేను ఇంతకుముందు 87లో కూడా కౌన్సిలర్గా నిలబడినాడు. అప్పుడు కాంగ్రెస్ కౌన్సిలర్గా ఉంటుంది. శిల్పా మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు శిల్పా మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే మేమంతా పనిచేస్తున్నాము. కానీ ఉన్నట్టుండి మాకు ఈ సీటు కేటాయించినందుకు ముందు ధన్యవాదాలు. తర్వాత ఇక్కడ అంతా శిల్పా మోహన్ రెడ్డి మనుషులే. చుట్టుపక్కల మధుసాయి కానీ, ఇల్లయ్యన్న కానీ, శివ కానీ, రసూలన్న కానీ, టోటల్గా అందరూ వాళ్ళ సాయంతోనే నేను నెగ్గుతా.
వాళ్ళ సాయం ఖచ్చితంగా నాకుంది, 100% ఉంది. వాళ్ళ వల్లే నేను గెలిచిన, వాళ్ళ వల్లే గెలిచిన. వార్డు కూడా వాళ్ళు మధుసాయి కానీ వాళ్ళ ప్రతి సాట డెవలప్మెంట్ బాగా మాట్లాడుతున్నారు. కాబట్టి దయవుంచి వార్డు ప్రజలకు అందరికీ కోరుకునేదేమన్నా, మన వార్డు ఇంకా అభివృద్ధి కావాలంటే మమ్మల్ని గెలిపించి మాకు సాయం చేయవలసిందిగా కోరుచున్నాం. మనం ఇంతకుముందు 2005లో ఎల్ఐమామ ఉన్నప్పుడు మేము 2005 నుంచి కూడా శిల్ప అన్నకెళ్ళే మేము మనం సాయశక్తిగా మేము పనిచేస్తూ ఉన్నాము. ఇన్ఛార్జిగా శివ కానీ మనకు 10 years కూడా ఆయన దగ్గర మేము పనిచేస్తున్నాము. ఇప్పటికి కూడా మాకు ఈ కాల్వ సరస్వతి అక్క నిలబడినందుకు, మాకు లేడీ సీట్ ఇచ్చినందుకు మాకు చాలా సంతోషకరంగా ఉంది. మా టెక్క ఏరియాలో ఇన్ఛార్జి శివ కానీ, నెక్స్ట్ మనకు మధుబాబు కూడా మాకు నిలబడినప్పుడు మేము సాయశక్తిలో కృషి చేసినాము. ఇప్పుడు కూడా మేము డోర్ టు డోర్ నిన్నటి నుంచి ఉదయం నుంచి మేము ఈ రోజు వరకు కూడా తిరుగుతున్నాము. మాకు అందరూ సహకారం మాకు చాలా సహాయం చేస్తున్నారు. కాబట్టి మేము మీకు గెలుపొంది మీ దగ్గర ఖచ్చితంగా వస్తామని మేము మనస్ఫూర్తి కోరుతున్నాము. ఈరోజు మా 42వ వార్డు వైసీపీ అభ్యర్థి అయిన శ్రీ పిల్లి శిరీష గారికి తరఫున మేము ప్రచారం నిర్వహిస్తున్నాము. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అందరినీ ప్రార్థిస్తూ తిరుగుతున్నాము. గడప గడపకు తిరుగుతున్నాము. మంచి ఆదరణ లభిస్తుంది. ఎందుకంటే గతంలో మా అమ్మగారు కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఈ వార్డుకు మా పెద్దాయన శిల్పమోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మేము ఈ వార్డులో ప్రతి సమస్యను ఎప్పుడొచ్చినా, అర్ధరాత్రి వచ్చినా కానీ, సమస్య వరదలు వచ్చినప్పుడు కానీ, ఏదైనా కానీ సమస్య పరిష్కరిస్తూ రేషన్ కార్డులు అయితేనేమి, పింఛన్ అయితేనేమి, రోడ్స్ అయితేనేమి, కుళాయిలు అయితేనేమి, ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క గడపకు అందించినాము. అదేవిధంగా మన ప్రీతమ ఎమ్మెల్యే గారు శిల్పా రవిచంద్ర గారి కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ప్రతి ఒక్క ఇంటికి జగనన్న పథకాలు, నవరత్నాలు ప్రతి ఒక్క ఇంటికి అందజేయడం జరిగింది. కావున ప్రజలు మన జగనన్న పాలనను, మన ఎమ్మెల్యే గారి పాలన చూసి మాకు 42వ వార్డులో వైఎస్ఆర్సీపీ శ్రీ సోపాల పిల్లి శిరీష గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ వారికి నా యొక్క ధన్యవాదాలు, నమస్కారాలు తెలిసాను. మర్చిపోకుండా ముఖ్యంగా మార్చి 10వ తేదీన పోలింగ్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ వచ్చి వాళ్ళ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపై వేయించి గెలిపించేవాళ్ళని మా 42వ ఓటర్ మహాశయులకు అందరికీ చేతులెత్తి దండం చేసి నమస్కరించి మొక్కుతున్నాను. మన 42వ వార్డు ఫ్యాన్ గుర్తుకు అందరు వేసి భారీ మెజార్టీగా గెలిపించవలసిందిగా కోరుతున్నాము. దినము 42వ వార్డు బయటిపేట నందు మన శిరీష గారి ఫ్యాన్ గుర్తుకు మీరంతా ఓట్లు వేయాలని కోరుతున్నాను. ఎందుకంటే 42వ వార్డులో వాళ్ళు గతంలో కూడా వాళ్ళ అత్తగారు కౌన్సిలర్గా ఉండి ప్రతి ఇంటిని, ప్రతి గడపలో వారికి రావాల్సిన సంక్షేమాలు, వారికి రావాల్సిన లబ్ధులను అందజేసినారు. కాబట్టి వారి మంచితనాన్నే వారి కోడలు గారికి కూడా వీరు వారి ఆదరణను చూసి వారి కోడలు గారికి కూడా వాళ్ళు సాధారణంగా ఆహ్వానించి మంచి మెజార్టీతో గెలిపిస్తామని వారు ప్రతి ఇంటి వాళ్ళు చెప్తున్నారు. 2వ వార్డు అయిన వైసీపీ తరఫున శిరీష గారికి పిల్లి సోపాల పిల్లి శిరీష గారికి మీ అమూల్యమైన 42వ వార్డు ఓటర్లు ఓటు వేయించి గెలిపించి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాము. అట్లాగే అభివృద్ధి కార్యక్రమం ఎవరైతే చేస్తున్నారో, ఎవరికైతే ఓటు వేయాలి, మనకు పని ఎప్పటికైనా 24 గంటలు అందుబాటులో ఉంటారా ఉండరా అనే అభ్యర్థిని చూసి ఆలోచించి ఓటు వేసి, ఒక్క ఓటు కూడా దాని విలువ ఎంతో తెలుసుకొని ఆ ఓటు వృధా కాకుండా ఓటు ఎవరికైతే వేస్తే మనకు పనులు జరుగుతాయి, పనులు జరగవా అని ఆలోచించుకొని 42వ అభ్యర్థులు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఓటును వినియోగించుకొని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాము. పిల్లి శిరీష గారు వైఎస్ఆర్ పార్టీ తరఫున ఫ్యాన్ గుర్తుకు పోటీ చేస్తున్నారు. వాళ్ళ అత్తగారికి ఇచ్చిన ఆదరణ గతంలో 800 దాకా మెజార్టీ వచ్చినది. అంతకన్నా భారీ మెజార్టీని ముఖ్యంగా ఈ బయటిపేట, ఎక్కువగా బయటిపేటలోనే ఆమె వీళ్ళ సోపాల లక్ష్మీదేవి గారికి బయటిపేట అంటేనే ఒక ప్రాణం. ఈ పేట గురించి ఆమె ఎన్నో కార్యక్రమాలు చేసిన ఆమె తరఫున వాళ్ళ యువ కిషోరము కిరణ్ కుమార్ గారు తన సాయశక్తులు 24 గంటలు వీరి కోసము ప్రతి పథకం, సంక్షేమ పథకం ప్రతి ఇంటింటికి, ప్రతి వర్కర్కు కానీ అందేటట్టుగా చేసినారు. ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశారు. అదేవిధంగా ఆయన సేవలు మనం కొనసాగించుకోవాలంటే ఆయన భార్య అయిన పిల్లి శిరీష గారిని మనం అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించుకుంటే మీకుంటే మెయిన్ బయటిపేటలో ప్రాబ్లం ఈ సమస్య 42 వాళ్ళు ఇన్నాళ్ళు ఏమో జరిగిందో కానీ ఈరోజు కమేల సమస్య ముఖ్యంగా ఉంది వీరికి. ఈ కమేల సమస్యను మా ప్రియతమ నాయకుడైన కిరణ్ కుమార్ ద్వారా, ఎమ్మెల్యే రవికిషోర్ ద్వారా ఆ సమస్యను కూడా పరిష్కరిస్తామని చెప్పి చెప్తున్నాను.
అందరూ ఒకటే పార్టీ వాళ్ళము ఎన్నికైతే ఈ యొక్క వార్డును అభివృద్ధి పదంలోకి నడిపేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనం అందరం కూడా శిరీష గారి యొక్క ఫ్యాన్ గుర్తుకు అందరం ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. మన కిరణ్ వచ్చేసి ఈ వార్డులో 42 వార్డులో అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. ఇటువంటి వ్యక్తిని మనము ఏదైనా పోగొట్టుకుంటే అందరం కూడా ఇబ్బంది పడతాము. అందుకు దయచేసి మీరందరూ 42 వార్డు ప్రజలందరూ కూడా కిరణ్ భార్యను శిరీష గారిని అత్యంత మెజారిటీతో గెలిపించి మీ యొక్క అమూల్యమైన ఓటును వేయించి గెలిపించవలసిందిగా 2500 సంవత్సరంలో ఎస్పీ కాలనీకి అభ్యర్థిగా గెలిచినాను నేను. అప్పటి నుంచి 2014 వరకు వార్డులో ఏ పని నిలబెట్టకుండా ప్రతి ఒక్క సందు మొత్తం రోడ్లన్నీ కంప్లీట్ చేయించినాను. 2019లో మన్న కుమారుడైన వాసుగరి విజయభాస్కర్ను వైఎస్ఆర్ ఈపీసీ తరఫున నిలబెడుతున్నాను. కావున దయచేసి అందరూ ఓటు వేయాలని కోరుతున్నాను. నా పేరు విజయభాస్కర్, ఎస్బీఐ వార్డు అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పూర్తి చేస్తున్నాను. సో నేను ఇప్పుడు తిరిగిన వార్డు ఏరియాలలో ప్రజల నుంచి మంచి స్పందన ఈ వైఎస్ఆర్ జగన్ గారు చేపట్టే కార్యక్రమం మీద అందరికీ మంచి అభిప్రాయం ఉంది. కాబట్టి వాళ్ళు మేము తప్పకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తాము అని చెప్పడం జరుగుతున్నది. సో ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ ఉన్నది. ఇంకా నేను గెలిచిన తర్వాత ఈ వార్డు అభివృద్ధి కొరకు చాలా కష్టపడి పనిచేస్తానని చెప్పి చెప్తున్నాను. నంద్యాల మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పోటీలో నిలిచిన అభ్యర్థులు ఉపసంహరించుకోవడానికి ఎన్నికల కమిషన్ తెలిపిన షెడ్యూల్ ప్రకారం మార్చి 2 మరియు 3వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ ఎన్నికల అధికారి వెంకటకృష్ణ వెల్లడించారు. మొదటి రోజు 41 మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల అధికారి మాట్లాడుతూ నామినేషన్ల ఉపసంహరణ గడువు 2 రోజుల పాటు ఉందని, ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం మొదటి రోజు 41 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడం జరిగిందన్నారు. ఇందులో టీడీపీ 14, వైసీపీ 6, బీజేపీ 5, జనసేన 2, ఇండియన్ కాంగ్రెస్ పార్టీ 4, ఇతరులు 10, మొత్తం 41 మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవడం జరిగిందన్నారు. ఇప్పటికీ 14, 22, 32, 36 వార్డులలో కేవలం ఒక్కరే పోటీలో ఉన్నారని, నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తరువాత 4వ తేదీ ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులను ప్రకటించడం జరుగుతుందని వెల్లడించారు. నంద్యాల పట్టణంలో ఈ రోజున మొదటి రోజున నామినేషన్ల ఉపసంహరణ ఈరోజు ప్రారంభమైంది. ఈరోజు సాయంత్రానికి సంబంధించి ఎన్నికల అధికారులు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారంగా టోటల్గా 41 మంది ఈ రోజున నామినేషన్ విత్డ్రా చేసుకున్నారు. పార్టీ పరంగా చూస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించి 14, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 6, బీజేపీ 5, జనసేన పార్టీ 2, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 4, ఇతరులు 10 మంది, టోటల్గా 41 మంది అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత ఈరోజు ఉపసంహరణ తర్వాత ఒక 4 వార్డుల్లో మాత్రం ఒక్క అభ్యర్థి మాత్రమే పోటీలో మిగిలారు. అవి 14, 22, 32, 36 ఈ 4 వార్డుల్లో పోటీ లేదు. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారంగా రేపు సాయంత్రం 4 గంటలకి మనం ఏకగ్రీవాలని ప్రకటిస్తాం. పార్టీ అంటే ఇంకా పార్టీ లేదు, పార్టీ పరంగా వేశారు కానీ బీఫామ్ ఇవ్వలేదు. కాబట్టి బీఫామ్ ఇవ్వలేదు కాబట్టి మన పార్టీని ప్రకటించలేము. ప్రకటించడం కూడా రేపే చేయాలి. ఈవినింగ్ 4 o'clockకి బీఫామ్ ఇచ్చిన తర్వాత ఏకగ్రీవం ప్రకటిస్తాం. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేయాలనే ఆలోచనను బీజేపీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు ఈ నెల 5వ తేదీ బంద్కు పిలుపునిచ్చాయి. ఈ మేరకు స్థానిక కార్యాలయంలో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి మరియు యువజన నాయకులు నాగరాముడు, ధనంజయుడు, రఫీలు మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమను బీజేపీ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలనే యోచనను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్ర ప్రజలు ఖండించాలని పిలుపునిచ్చారు. ప్రజలు, కార్మికులు, యువకులు, మహిళలు తమ నిరసనను వ్యక్తం చేయాలని కోరారు. విద్యార్థి యువజన వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో సిపిఐ పార్టీ స్థానిక సిపిఐ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వము రచ్చకు ఇగ్గుతున్నటువంటి మన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకైక పెద్ద సంస్థ అయినటువంటి ఉక్కు పరిశ్రమను ఈరోజు తీసుకొని వచ్చి ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఎక్కడైతే ఏ రాష్ట్రంలో అయితే అభివృద్ధి వైపు ఎవరైనా క్వశ్చన్ చేస్తే అక్కడికి ఒక కొత్త సమస్యను లేపెట్టి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాల మధ్య చిచ్చు రగిలించే విధంగా తయారైనటువంటి ఈ బీజేపీ ప్రభుత్వము ఇప్పటికైనా గమనించాలి. ఈరోజు 2,50,000 కోట్ల విలువ చేసినటువంటి ఉక్కు పరిశ్రమను మీరు ప్రైవేటీకరణ చేస్తామని చెప్పడం చాలా సిగ్గుచేటు. ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దానికి తందానగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా తయారు కావడము చాలా బాధాకరమైన విషయము. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, మన రాష్ట్రంలో ఉన్నటువంటి 32 మంది ఎంపీలు కూడా, ఎమ్మెల్యేలు కూడా, మినిస్టర్లు అందరూ కూడా రాజీనామా చేసే విధంగా ఆ పరిశ్రమను కాపాడుకొని నిరుద్యోగులకు ఎంతోమంది ఉపాధి కల్పిస్తున్న ఈ సంస్థను గట్టిగా చేయాలని వామపక్ష సంఘాలుగా మేము కంపల్సరిగా వాళ్ళ యొక్క ఆఫీసులు ఇళ్ళు కూడా ముట్టడి చేస్తాం. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 5వ తేదీన ఈ యొక్క బంద్ను ఉక్కు పరిశ్రమలను కాపాడుకునే ఉద్దేశంతోనే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రకటిస్తున్నాం. 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలిపేయడం జరిగింది. బంద్ పిలిపేయడం ప్రధాన కారణము ఆంధ్రలో హక్కు అయినటువంటి విశాఖ ఉక్కును కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుగా అప్పచెప్పి అమ్మాలని చూస్తుంది. ప్రత్యక్షంగా 40,000 మంది, పరోక్షంగా 2 లక్షల మంది ఉపాధి పొందుతున్నటువంటి పరిశ్రమను ఈరోజు అమ్మివేయడం ఎంతో దారుణము. వామపక్ష విద్యార్థి సంఘాలు రాష్ట్ర కమిటీ ఈ నెల 5వ తేదీన విశాఖ ఉక్కు, ఆంధ్రకు విశాఖ ఉక్కును కాపాడాలని కోరుతూ ఈ నెల రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించింది. ఈ బంద్కు నంద్యాల పట్టణంలో విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు అందరూ సహకరించాలని కోరుతున్నాం. నష్టాల సాకుతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, మతోన్మాద ప్రభుత్వం, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఈరోజు ప్రైవేటీకరణ చేయాలని చెప్పి కుట్ర చేస్తూ ఉంది. అయితే ఈ కుట్రలను తిప్పికొట్టడానికి వామపక్ష విద్యార్థి సంఘాలుగా సిద్ధంగా ఉన్నామంటూ నిన్న విజయవాడలో జరిగినటువంటి విద్యార్థి సంఘాలు, వామపక్ష విద్యార్థి సంఘాలు ఏవైతే ఉన్నాయో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, పీవైఎల్, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి చేస్తున్నటువంటి మార్చి 5వ తారీఖున జరుగుతున్నటువంటి బంద్కు సంపూర్ణంగా మద్దతు ప్రకటించి రాష్ట్ర కమిటీలుగా జిల్లాల వారీగా పిలుపునివ్వడం జరిగింది. స్వచ్ఛాంధ్రలో భాగంగా నంద్యాల పట్టణాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దడానికి పట్టణ ప్రజలందరూ సహకరించాలని మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా నంద్యాల పట్టణంలోని ప్రతి 5 వార్డులకు ఒక మున్సిపల్ అధికారిని ఏర్పాటు చేసి పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా సురక్షిత నీటిని అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రభుత్వం తెలిపిన సరికొత్త విధానాలను అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. పట్టణంలోని ప్రతి 5 వార్డులకు ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసి స్వచ్ఛ నంద్యాల ఏర్పాటుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా నిబంధనల ప్రకారం ఆర్ఓ ప్లాంట్లను నిర్వహించాలని, లేని పక్షంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా క్లీన్ నంద్యాల కార్యక్రమం 100 డేస్ ప్రోగ్రామ్ని మనం ప్రారంభించాము. ఎట్టి పరిస్థితుల్లో ఈ 100 రోజుల తర్వాత ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ యొక్క శానిటేషన్లో సమూలమైన మౌలిక మార్పులు రావాలి. దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని ఇప్పటికీ మనం అవేర్నెస్ క్యాంపెయిన్ నడుపుతున్నాము. 100% కూడా మన చెత్తని 3 విధాలుగా విభజించడము, విభజించిన చెత్త మొత్తాన్ని కూడా ప్రాసెసింగ్ చేయడము, జీరో గార్బేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ వైపుగా పట్టణం వెళ్ళే విధంగాను, పట్టణంలో దీంతో పాటు అనుబంధంగా ఉండేటువంటి హాట్ హోల్స్ మొత్తాన్ని క్లియర్ చేయడము, రెండవది 100% సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వటము. ఇవి 2 కూడా దీంతో అనుసంధానం చేస్తూ క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని మనం ప్రమోట్ చేయడం కోసం కూడా టౌన్లో కూడా ప్రతి 5 వార్డులకి ఒక ఆఫీసర్ పెట్టాము. దాదాపు 9 మంది ఆఫీసర్ కూడా పెట్టడం జరిగింది. ఈ 9 మంది ఆఫీసర్ ఉదయం 7 గంటల నుంచి ఫీల్డ్లో ఉన్నారు. దయచేసి ప్రజలు కూడా ఈ క్లీన్నెస్ పట్ల మరింత మక్కువ చూపించాలని కోరుతున్నాం. ఆర్ఓ ప్లాంట్, ఆర్ఓ మినరల్ వాటర్ పోయింది, ఆర్ఓ ప్లాంట్ వచ్చినాయి, రివర్స్ ఆత్మస్వ వాటర్ వస్తుంది. ఇది ఫ్యాక్షన్ అయిపోయింది. యాక్చువల్ దీనివల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి యాక్చువల్గా. ఎందుకంటే విపరీతంగా భూమిలోంచి ఎక్స్ట్రాక్ట్ చేసి వాటిని ప్యూరిఫై చేయడం వల్ల 40% మాత్రమే మనకి
ఆర్ఓ సిస్టమ్ ద్వారా మంచి వాటర్ వస్తుంది. రిమైనింగ్ 60% వాటర్ మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోతూ ఉంది. ఈ 60%లో కూడా టీడీఎస్ మోర్ దాన్ 2000, 3000, 4000 ఉంటుంది. అది విషయంతో సమానము. కాబట్టి ఎక్కడైతే ఆర్ఓ ప్లాంట్ ఉన్నాయో వాళ్ళందరికీ ఒకటే హెచ్చరిక ఏంటంటే 100% ఈ వేస్ట్ వాటర్ని ఏ ఒక్కరు వాడటానికి వీల్లేదు. అది పాయింట్ 1. ఇది భూమిలోకి బోర్వెల్ వేసుకొని 100 మీటర్ల వరకు లోపలికి పెట్టుకొని భూమిలోకి మాత్రం పంపాలి. ఎట్టి పరిస్థితుల్లో దీని వాడకానికి కానీ పబ్లిక్ కానీ లేదా వెసల్స్ క్లీనింగ్ కానీ బాత్రూమ్ కానీ 100% వాడకూడదు. ఇది అందరికీ చెప్తున్నాము. 100% ఈ విధంగా లేకపోతే కనుక మీకు చెక్ చేసుకుని ఒక 15 రోజుల తర్వాత యాక్షన్ తీసుకుంటాం. ఇది మెసేజ్ అన్ని ఆర్ఓ సిస్టంలకు వెళ్ళాలని మేము కోరుతున్నాం. వెళ్తే కనుక దానిపైన ఆఫ్టర్ 15 తర్వాత ప్రత్యేకించి దీనిపై చర్యలు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మున్సిపల్ ఎన్నికలలో ఊపందుకున్న ఎన్నికల ప్రచారం. పురపోరులో ఫ్యాన్ గాలి వీస్తోందన్న శిల్పా నాగిరెడ్డి. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్న డీఎస్పీ. మున్సిపల్ పోరులో వైసీపీ అభ్యర్థుల ప్రచార హోరు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పోటీలో ఉన్న అభ్యర్థులు పాటించాలని, లేని పక్షంలో అట్టి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించిన మున్సిపల్ ఎన్నికల అధికారి. స్వచ్ఛ నంద్యాలగా తీర్చిదిద్దడానికి పట్టణ ప్రజలందరూ సహకరించాలని కోరిన మున్సిపల్ కమిషనర్. మున్సిపల్ ఎన్నికల ఉపసంహరణ ఘట్టం మొదలైంది. 41 మంది అభ్యర్థులు నేటికి ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన మున్సిపల్ ఎన్నికల అధికారి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న వామపక్ష విద్యార్థి యోజన సంఘాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.